సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్ నెంబర్ వన్. పోలవరంపై గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి ఏర్పడిందని, ఏపీ చరిత్రలో అప్పటి సీఎం జగన్ చేసినంత మోసం ఎవరూ చేయలేదని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఆరోపించారు. విజయవాడ క్యాంపు కార్యాలయంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్ సర్కార్ పోలవరం నిర్మాణ పనులను ఆపేస్తే ఇప్పుడు మళ్లీ చంద్రబాబు ఊపిరిపోశారన్నారు. 2019లో ప్రభుత్వం మారిన తర్వాత 17 నెలలు అక్కడ ఏజెన్సీలు లేకుండా చేసి, అక్కడ ఎవరైతే మరి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా బదిలీలు చేసి 17 నెలల పాటు అక్కడ ఆలనా పాలన లేనిటువంటి స్థితిలో 2020లో వచ్చినటువంటి వరదలకు అక్కడ డయాఫ్రమ్ వాలు అది ధ్వంసమైనటువంటి పరిస్థితి. కానీ ఈ రకంగా మొన్న 2024 ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వం గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి వారంలోనే పోలవరం ప్రాజెక్టుని సందర్శించారని అంటే పోలవరం ప్రాజెక్టుకి ఈ ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఏంటనేది మనకు అందరికీ అర్థమవుతున్నటువంటి పరిస్థితి. రెండవ క్షేత్ర పర్యటన కూడా పోలవరం లెఫ్ట్ కెనాల్ మరి ఆయన సందర్శించారని అంటే ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ఉత్తరాంధ్రకి ఆ గోదావరి జలాలను తీసుకెళ్లేటువంటి విషయంలో అనేది ఆయన సెకండ్ ప్రయారిటీగా తీసుకున్నారని అంటే మరి ఈ యొక్క పోలవరం మీద కానీ ఆ ఉత్తరాంధ్ర రాయలసీమ మీద ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, అందులో భాగంగానే మరి ఏదైతే ఈ యొక్క పోలవరం లెఫ్ట్ కెనాల్కి సంబంధించి ఏదైతే ఇటువంటి క్లిష్టతరమైనటువంటి ఆర్థిక పరిస్థితి అనుకూలించినటువంటి స్థితిలో కూడా పోలవరం ప్రాజెక్టు పూర్తయ్యేంత లోపుగానే ఈ లోపుగా పురుషోత్తపట్నం ఎత్తిపోతల నుంచి కొంతమేరైనా సరే మరి ఈ యొక్క 4-5 వేల క్యూసెక్కుల నీరైనా సరే ముందుగా ఉత్తరాంధ్రకు తీసుకెళ్ళాలి, 2025 జూలై కల్లా తీసుకెళ్ళాలి అనేటువంటి ఆలోచన లక్ష్యం ఏదైతే ఆ పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆ క్షేత్రస్థాయి పర్యటనకు వచ్చినప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్పారో లక్ష్యం నిర్దేశించారో ఆ లక్ష్యాన్ని అందుకునేటువంటి విధంగా ఆ యొక్క ఉత్తరాంధ్రకు రేపు 2025 జూలైకి నీరు తీసుకెళ్లేటువంటి విధంగా ఆయన లక్ష్యానికి అనుగుణంగా పనిచేయాలనేటువంటి తలంపుతోటి ఏదైతే 1050 కోట్ల రూపాయలు పోలవరం లెఫ్ట్ కెనాల్కి ఫస్ట్ ఫేజ్లో ఏదైతే నిధులు ఇచ్చి టెండర్లు పిలిచి వర్క్ ఆర్డర్లు ఏదైతే ఇచ్చామో ఆ ఏజెన్సీలతోటి ఆ సంబంధితమైనటువంటి అధికారులతోటి కూడా మరి మా డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడే ఒక రివ్యూ సమావేశం సమీక్ష కూడా చెప్పడం జరిగింది. ఫస్ట్ ప్యాకేజీ నుంచి 8th ప్యాకేజీ వరకు కూడా మరి ఎక్కడ కూడా ఏ ఇబ్బంది లేకుండా, అంటే ఏదైనా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి కానీ, నేషనల్ హైవే డిపార్ట్మెంట్ నుంచి కానీ, ఎలక్ట్రికల్ కానీ, ఆర్డబ్ల్యూఎస్ కానీ, ఏదైతే విశాఖకి తీసుకెళ్లేటువంటి పైప్ లైన్స్ కానీ, ఇట్లా ఏ విధమైనటువంటి బాటిల్ నెక్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా ఇప్పుడు సమగ్రంగా రివ్యూ చేసి వాళ్ళకు కూడా టైం బాండ్ పెట్టి ఏ పని ఏ నెలలో నిర్దేశించి పూర్తి చేయగలుగుతారో లక్ష్యం ఇచ్చి 2025 జూలై కల్లా మరి ఆ గోదావరి వరద జలాలు ఆ పురుషోత్తపట్నం ముందు నుంచి మరి ఏదైతే ఆ ఉత్తరాంధ్రకు తీసుకెళ్లాలనే చంద్రబాబు నాయుడు లక్ష్యం నెరవేరే విధంగా ఇప్పుడే రివ్యూ కూడా పూర్తి చేయడం జరిగింది. వాళ్ళ లక్ష్యాన్ని కూడా నిర్దేశించడం జరిగింది ఏజెన్సీలకు అని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా అక్కడక్కడ కూడా ఏదైతే R&R కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, ఆ లెఫ్ట్ కెనాల్లో ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటికి కూడా ఇప్పుడు డైరెక్షన్ ఇచ్చి వాటిని కూడా పరిష్కారం చూపేటువంటి విధంగా కూడా ఇప్పుడే అధికారులందరూ కూడా సమీక్ష చేయడం జరిగింది. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.